నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెగా డిఎస్సి పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్న సీఎం. ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్. డిఎస్సిపై అసెంబ్లీలో లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రిజర్వేషన్ల పేరుతో అంబేద్కర్ను ప్రశ్నిస్తున్నారని ధ్వజం. శాసన మండలిలో డిఎస్సిపై చర్చలో వ్యక్తిగత దూషణలు. బొత్స, అచ్చెన్న పరస్పర విమర్శలు. గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బంది తప్పదన్న సీఎం. నీటిని పొదుపుగా వాడకపోతే కష్టాలు తప్పవని అసెంబ్లీలో సూచన. భోగాపురం ఎయిర్పోర్టులో విమాన రాకపోకలు ప్రారంభం. ప్రయాణికులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్. అక్రమాస్తుల ఆరోపణల కేసులో రాహుల్ గాంధీకి ఊరట. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు. బీహార్లోని అశోక్ ధామ్ ఆలయ సమీపంలో తొక్కిసలాట. 7 మహిళలు దుర్మరణం. మరో 14 మందికి గాయాలు. మెగా డిఎస్సిపై ఆరోపణలకు ఆధారాలుంటే అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ప్రెస్ మీట్లు పెట్టి రోడ్లెక్కి ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే సహించేది లేదని సీఎం తేల్చి చెప్పారు. రిజర్వేషన్లను జగన్ ప్రశ్నించడం అంటే అంబేద్కర్ను ప్రశ్నించడమేనని లోకేష్ ధ్వజమెత్తారు. వచ్చే 3 ఏళ్లు ఏటా డిఎస్సి వేస్తామని స్పష్టం చేశారు. మెగా డిఎస్సిపై వైసీపీ విమర్శలకు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. 1995 నుంచి 2025 వరకు 14 డిఎస్సిలో 11 తానే నిర్వహించినట్లు సీఎం చెప్పారు. ఒక్కరు కూడా ఎప్పుడూ అవినీతి జరిగిందని చెప్పిన సందర్భం లేదన్నారు. 1995, 2024, ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను. అధ్యక్ష 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఈ రోజు పనిచేసే టీచర్స్ లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈ రోజు కాలేజీలో, స్కూల్స్ లో ఉన్నారు. అధ్యక్ష ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. ఇష్టానుసారంగా మాట్లాడడం, మనం ఏదైనా గానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకెళ్లి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. 80 ఏళ్లు 90 ఏళ్లు కూర్చుంటున్నా. జగన్ జంజి గంజాయి బ్యాచ్. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. దిశ ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. డిఎస్సి ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని, ప్రభుత్వం దాచిపెట్టిందేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏమైనా సందేహాలుంటే అసెంబ్లీకొచ్చి మాట్లాడితే సమాధానం చెబుతామన్నారు. అంతేకాని కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. Every candidate selection is explainable, traceable and also audible and accountable. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు. కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఎక్కడా అవకతవకలు జరిగినా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. బోరద జల్లితే కూడా జీరో టాలరెన్స్. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్ గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం. కౌన్సిల్ జరగనీయం. మేము ఇదే చేస్తామంటే ఏమీ సాధ్యం కాదు. అల్టిమేట్ గా ప్రజల్లో మీరు చులకనవుతారు. ప్రజల్ని మీరు చీకొట్టే పరిస్థితి కూడా వస్తుంది. 48 ఏళ్లుగా నేను చూశాను దిశ. ఒక రాజకీయ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా చూడడం మొట్టమొదటిసారి దిశ నా జీవితంలో ఇది.
డీఎస్సీపై మంత్రి లోకేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ఆరోపణలకు ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. అధ్యక్ష 2019 నుంచి 24 వరకు ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదు. అధ్యక్ష ఉపాధ్యాయులు అనేది మనం అందరం గౌరవించాలి. ఉపాధ్యాయుల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం ఒక సింగపూర్ కి ఫిన్లాండ్ కి ట్రైనింగ్ పంపిస్తే అధ్యక్ష గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష టీచర్లని ఏకంగా వైన్ షాపుల ముందర పెడతాం జరిగింది అధ్యక్ష. ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్ కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు కొన్ని రాష్ట్రాలు ఒకరికే ఇచ్చారు. హెడ్ ఒక వ్యక్తి అయ్యారు కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. కలెక్టర్ గారి ఆఫీస్ లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం. వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేశాం. గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశారు. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చినా దేవుడికి చెప్పారు. కామన్ సెన్స్ కూడా లేదండి. 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు. వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే గతంలో ఉన్నట్టు 29 గానే తీసుకుని ఉంటే ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది. సింపుల్ గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. రిజర్వేషన్ల పేరుతో జగన్ అంబేద్కర్ ను ప్రశ్నిస్తున్నారని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. డీఎస్సీ విషయంలో సందేహాలుంటే ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు, చర్చకు రావాలని సవాల్ చేశారు. జగన్ అన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి, అది మేము పాటిస్తాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలి పార్టీ నాయకుడు. అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి, ఎందుకు రాలేదైనా? టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఇన్ ద హౌస్ అవుట్ సైడ్ ద హౌస్ ఐఎమ్ రెడీ. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను అక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకు వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, అది మీకుంది. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, కూర్చోండి అక్కడ. మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా ఖాళీగా, 11 మంది పట్టేదాన్ని నీట్ గా ఉంది, రండి కూర్చోండి. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ శాసన మండలిలో మొదటి రోజే వైసీపీ రచ్చు చేసింది. కార్యకలాపాలకు అంతరాయం కలిగించింది. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్న మధ్య వాగ్వాదం సభను వేడెక్కించింది, వాయిదాకు దారితీసింది. మండలి కార్యక్రమాలు ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు డీఎస్సీపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషేను రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. కేవలం 2 ప్రశ్నలే జరిగాయి. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రులు మనోహర్, అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఆర్డర్లో పెట్టాలని చైర్మన్ను కోరారు. అదే సమయంలో డీఎస్సీపై విచారణకు బొత్స డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్న తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. బొత్సపైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు. మనం జరిగిన డిఎస్సీలో జరిగిన అవకతవకలు అందరూ చెబుతున్నాం. 3 లక్షల మంది అభ్యర్థులకి ఏ రకంగా మోసం చేసి ఏ రకంగా అమ్ముకున్నారో సేల్ చేస్తారు. దాని మీద డిఎస్సీ మీద మాట్లాడే నైతిక హక్కు మండల పార్టీకి లేదు అధ్యక్ష. ఎలక్షన్ లో మాటిచ్చి మాట తప్పారు అధ్యక్ష. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. బొత్స సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్పల పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దత్తమ్మ ఈ రోజు మళ్ళీ శాసన మండలిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. శాసన మండలిలోకి వచ్చి ఇది మాట్లాడడానికి నైతిక హక్కు ఎక్కడ ఉంది అధ్యక్ష? ఈ 4 రోజులు దీని మీద చర్చ పెట్టండి, ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. సభ మళ్లీ ప్రారంభమయ్యాక బొత్సకు మంత్రి అచ్చెన్న క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ సభ్యులు నినదించారు. మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. పనిచేయడం చేతకాని వారిని ఉద్దేశించి మాట్లాడే మాటనే తాను అన్నానని, అందులో అసభ్యత లేదని అచ్చెన్న బదులిచ్చారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభను చైర్మన్ మరోసారి వాయిదా వేశారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ
మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా ఎత్తితే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. దద్దమ్మో ఎవడు అమ్మోతులు ఉన్నాడు, ఏ రైతులు వచ్చి ఎరువులు లేక వస్తున్నారు, ఏ రైతులు ఇబ్బంది పడతారు రాష్ట్రంలో. ఈ దద్దమ్మ వచ్చి తెలుస్తుంది. దయచేసి ఈ భాష మంచిది కాదు. ఆ భవిష్యత్తు విద్యార్థి చేయండి. డిఎస్సీ మీద మాకు జరగాలి. అధ్యక్ష నాయుడు ఎప్పుడు అన్పార్లమెంట్ మాట్లాడితే అధ్యక్ష చేత కాని వాళ్ళని దద్దమ్మలు అంటారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సీ ఇప్పించడంలో వైఫల్యం చెందారు కాబట్టి, చేత కాలేదు కాబట్టి దద్దమ్మన్నారు అధ్యక్ష. ఇది అన్పార్లమెంట్ కాదు. వ్యవసాయం అంటారు. దేని మీదైనా ఈ 2 సంవత్సరాల్లో ఏ శాఖ అయినా మీ పాలన మా పాలన చర్చించడానికి ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. దద్దమ్మ అనేది అన్పార్లమెంట్ అయితే చెప్పండి, క్షమాపణ చెప్తాను, నాకేం అభ్యంతరం లేదు. నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు సచ్చినా కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టినా నా పర్సనాలిటీ నీకు రాదు. సత్యనారాయణ, నా పర్సనాలిటీ నీకు రాదు. భోజన విరామం తర్వాత శాసన మండలి మళ్లీ సమావేశమైనప్పటికీ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును సభలో పెట్టేందుకు చైర్మన్ అనుమతించారు. మంత్రి గొట్టిపాటి బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదం పొందింది. వెంటనే మండలిని వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న వేళ గోదావరి డెల్టాలో తప్ప మరెక్కడా వరి పంట సాగు చేయొద్దని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. నీటి లభ్యత కొంతే ఉందని, వరి పంట వేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఎల్నినో ప్రభావంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు చంద్రబాబు సమాధానమిచ్చారు. సమర్థ నీటి నిర్వహణతో కరువు పరిస్థితుల్ని కొంతమేర అధిగమించామన్న సీఎం 5 ప్రణాళికలతో కరువును పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని చెప్పారు. ప్రభుత్వ పరంగా ఎప్పటికప్పుడు రైతుల్ని అప్రమత్తం చేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఆ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈరోజు నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన రిపోర్ట్ వరకు ఇది జూన్ 11ది అత్యంత బలమైన ఎల్నినో. దీనివల్ల దగ్గర దేశం అంతా 13% నమోదైతే మన దగ్గర మాత్రం 47% ఇప్పటికే వర్షపాతం తక్కువ వచ్చింది. ఇంకొక పక్కన ఈ విషయంలో మనం చూస్తే దేశం కంటే మనం 4 రెట్లు ఈ యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. డెఫిసిట్ రెయిన్ఫాల్ 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం మనం జాగ్రత్తల వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం దేశంలో 8% అయితే మన దగ్గర 6.7%. అంటే ఓవరాల్గా మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంచెం ఫలితం వచ్చినా పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 18 లక్షల ఎకరాల్లో పంట వేయాల్సి వస్తే 16.79 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఫస్ట్ ప్రియారిటీ ఈ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం. అదే సమయంలో ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ కూడా ఇచ్చుకోవడం కానీ ఏ విధంగానే మనం చేసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. కృష్ణా గోదావరి ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉందండి, మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 20 వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం నిర్ణయించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజు, జీవీ ఆంజనేయులు హాజరయ్యారు.
సమయంతో సంబంధం లేకుండా వర్కింగ్ లంచ్తో అసెంబ్లీ నడపాలని నిర్ణయించారు. 9 ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో తేవాలని ప్రతిపాదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై మంగళవారం వైసీపీ హయాం నాటి గ్రూప్ 1 అక్రమాలపై బుధవారం చర్చించనున్నారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్ 1 లాంటి కుంభకోణం చూడలేదన్న సీఎం వాస్తవాలన్నీ సభలో బయటపెడతామని మీడియాలో ఇష్టాగోష్ఠిలో చెప్పారు. గొడ్డలి పార్టీ స్వార్థానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల పక్షాన బలమైన గొంతు వినిపించాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జనసేన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. జ్వరం వల్ల పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాలేకపోతున్నారని ఆయన సూచనలు అనుసరిస్తూ సభా కార్యక్రమాల్లో పాలు పంచుకుందామని మనోహర్ చెప్పారు. ప్రజల సమస్యలను సభ దృష్టికి తేవడం ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. జనసేన సభ్యులంతా హుందాగా, క్రమశిక్షణగా ప్రతి విషయంపై లోతుగా అధ్యయనం చేసి సభలో మాట్లాడాలని మనోహర్ సూచించారు. శాసనమండలి సజావుగా జరగకుండా అడ్డుపడడమే వైసీపీ సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్ హోదాతో కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రిఫారెస్టేషన్ ఫర్ ఎకోలాజికల్ ఎన్రిచ్మెంట్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నాగబాబును నియమించింది. నాగబాబును కేబినెట్ హోదాతో నియమించడంపై సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ సాధించాలనే లక్ష్యాన్ని అత్యంత అంకిత భావంతో ముందుకు తీసుకువెళ్లాలని పవన్ ఆకాంక్షించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. తొలుత హైదరాబాద్ నుంచి ఇండిగో ఫ్లైట్, ఆ తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండ్ అయింది. ప్రయాణికులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ అద్భుతమని, ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని ప్రయాణికులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వాసుల చిరకాల స్వప్నం సాకారమైంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అధికారికంగా విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఫ్లైట్గా హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం, ఆ తర్వాత బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రన్వేపై ల్యాండ్ అయ్యాయి. సముద్రం మీదుగా ల్యాండింగ్ అవుతున్న దృశ్యాలు వావ్ అనేలా ఉన్నాయి. వాటర్ క్యానన్స్తో ఘన స్వాగతం పలికారు. మొదటి విమానంలో వచ్చిన ప్రయాణికులకు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్, బెంగళూరు వెళ్లే విమాన సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఏటికొప్పాక బొమ్మలు జ్ఞాపికగా అందించారు. కేక్ కోసి సందడి చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణం చేయడం చాలా చిరస్మరణీయంగా ఉందని ప్రయాణికులు చెప్పారు. విమానాశ్రయ నిర్వహణ, ఎయిర్పోర్ట్ లుకింగ్, ఆహ్వానం పలికిన తీరు ముగ్ధులమయ్యామని తెలిపారు. ఇక్కడ అడుగు పెట్టంగానే కూటమి ప్రభుత్వం ఆ విజయం కనిపిస్తుంది, వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది. ఎక్కడో ఏదో ఒక అబ్రాడ్ లో ఉన్న ఫీలింగ్ ఇచ్చింది. ఎందుకంటే సముద్రం మీదుగా ప్రయాణిస్తూ భోగాపురం వచ్చింది. జనరల్ గా వైజాగ్ వచ్చినప్పుడు మాకు అంతసేపు సముద్రం మీద ప్రయాణించడం నేను ఎప్పుడు చూడలేదు. రన్వే కూడా చాలా బాగుంది, ఎయిర్పోర్ట్ ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి. మన సంస్కృతి ఆటోమేటిక్ ఈ ఫ్లైట్స్ చాలా అండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ కూడా రావాలి. ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ట్రాఫిక్ పెరిగినప్పుడు దీని దిశ మారిపోతుంది. ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు మరిన్ని పెంచాలని కోరారు. అప్పుడే విశాఖ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందన్నారు. ఇట్ వాస్ ఆల్ గుడ్ ఎక్స్పీరియన్స్. రామ్మోహన్ నాయుడు గారు పర్సనల్ గా వచ్చి పాసెంజర్స్ ని రిసీవ్ చేసుకున్నారు. డెఫినెట్లీ వైజాగ్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ వన్ ఆఫ్ ది టైర్ 1 సిటీస్ వే ఫార్వర్డ్ ఆఫ్టర్ ద మెట్రో సిటీస్ వాట్ వీ హ్యావ్. ఎప్పుడైతే కనెక్టివిటీ ఉందో ఆటోమేటిక్ గా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. విత్ ఇన్ ఎ డికేడ్ విల్ సీ ఎ వండర్ఫుల్ చేంజ్ ఇన్ ద హోల్ సినారియో. అయితే దీనికి గుర్తింపు ఏంటంటే వైజాగ్ పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ పారిశ్రామిక అభివృద్ధికి ఈ ఎయిర్పోర్ట్ చాలా తోడ్పడుతుందండి. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. దీనివల్ల ఉత్తరాంధ్రతో పాటు వైజాగ్, అనకాపల్లి, ఇవన్నీ విజయనగరం చాలా డెవలప్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రగతి ప్రయాణం వేగం పుంజుకుందని చెప్పారు. ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు.
కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. విశాఖ పాత ఎయిర్పోర్ట్లో పౌర విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆ ప్రాంతమంతా బోసిపోయింది. విమాన టికెట్లపై పాత కోడ్ వీటీజెడ్ ఉండడంతో కొందరు ప్రయాణికులు పాత ఎయిర్పోర్టుకే చేరుకుని నిరాశతో వెనుదిరిగారు. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామన్న రామ్మోహన్ నాయుడు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కగా తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లభించలేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పురంధేశ్వరి సహా 13 మంది ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ను నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా వినోద్ తావ్డే, సునీల్ బన్సాల్, బిప్లవ్ కుమార్ దేవ్, స్మృతి ఇరానీ, సతీష్ పూనియా, గజేంద్ర పటేల్, హరీష్ ద్వివేది, సంజయ్ భాటియా నియమితులయ్యారు. జాతీయ కార్యదర్శులుగా 16 మందికి అవకాశం కల్పించారు. జాతీయ కోశాధికారిగా పీయూష్ గోయల్, జాతీయ సంయుక్త కోశాధికారిగా రాజేష్ మంగల్ నియమితులయ్యారు. పంజాబ్కు చెందిన తరుణ్ చుగ్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. సెంట్రల్ ఆఫీస్ కార్యదర్శిగా ఉత్తరాఖండ్కు చెందిన మహేంద్ర పాండేను నియమించారు. అన్ని విభాగాల సంయుక్త సమన్వయకర్తగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు చెప్పిన నితిన్ నబీన్ యువత, అనుభవజ్ఞులకు చోటు కల్పించినట్లు వివరించారు. వీరంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన నబీన్ ప్రధాని మోదీ ఆకాంక్ష అయిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడతారని పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై వస్తున్న అక్రమాస్తుల ఆరోపణల కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరపవద్దని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి నివేదికలు దాఖలు చేయవద్దని సీబీఐ, ఈడీలకు కూడా స్పష్టం చేసింది. రాహుల్ గాంధీపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణల దర్యాప్తు పురోగతికి సంబంధించి సీబీఐ సీనియర్ అధికారి వ్యక్తిగతంగా అఫిడవిట్ దాఖలు చేయాలని జూలై 20న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా ఈడీకి ఏదైనా అక్రమ పత్రాలు లభిస్తే చట్టపరంగా ముందుకు వెళ్లవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా ఆదేశాలివ్వడం ఏంటని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆపేయాలన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. తనపై దాఖలైన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాహుల్ పిటిషన్పై విచారణను కూడా ఈ నెల 20కి వాయిదా వేసింది. బీహార్లో శ్రావణ మాసం పూజల వేళ విషాదం చోటు చేసుకుంది. లఖీసరాయ్ జిల్లాలోని అశోక్ధామ్ ఆలయం సమీపంలో తొక్కిసలాట జరిగి 7 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శివుడికి జలాభిషేకం చేసేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.